వచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేస్తే లక్షలాది మందికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుందని మేం ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇంకో పక్షాన టీఆర్ఎస్ బీజేపీకి సంబంధించిన మిత్రులు ఈరోజు ఒక మన రాష్ట్ర కేంద్రమైన హైదరాబాద్కు సంబంధించి ఒక ప్రధానమైన మరి పరిశ్రమ కారిడార్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని అడ్డుకోవాలి అని సోషల్ మీడియా ద్వారా చేస్తూ ఉన్న ఒక దుర్మార్గమైన కార్యక్రమాన్ని దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో అన్ని అంగుళాలలో ముందుకు తీసుకెళ్తా ఉన్న వైనాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. మాకు కూడా గౌరవం ఉంది. జంతువుల పక్ష ఈరోజు మేము కాపాడాలి, వాటి పక్షులను కాపాడాలి. ప్రతి ఒక్కరి బాధ్యత ఈరోజు పర్యావరణానికి సంబంధించిన అంశం వచ్చే వరకు మేము అడుగుతా ఉన్నాం మిత్రులని. ఆ రోజు ఆజంజాయి మార్కెట్కు సంబంధించి ఇప్పుడే మా నాగరాజు గారు చెప్తా ఉన్నారు, గౌరవ శాసనసభ్యులు. ఆ రోజు ఆజంనాయ్ మరి గ్రౌండ్స్ సంబంధించి 500, 600 సంవత్సరాలకున్న మర్రి చెట్లను, వేప చెట్లను నరికేసి ఆ పార్టీకి సంబంధించిన మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే దానిపైన ఆధారపడి ఉన్న పక్షులు గుర్తు రాలేదా? పర్యావరణానికి సంబంధించి 2019లో మా పాత్రికేయ మిత్రులు కూడా ఉన్నారు. ఈరోజు పాత్రికేయ మిత్రులు ప్రత్యేక సాక్ష్యం. ఈరోజు 2019లో వారి పార్టీకి సంబంధించి మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే ఆ మీటింగ్ సందర్భంలో మీటింగ్ ఉందని ప్రభుత్వానికి సంబంధించి కాదు, నిరుద్యోగ యువకులకు ఉపాధి కలిగిద్దామని కాదు, పెట్టుబడులు వస్తాయి పరిశ్రమలు ఏర్పాటు చేద్దామని కాదు, వారి పార్టీ కార్యక్రమానికి వందలాది చెట్లను, వేలాది చిన్న చెట్లను కూడా నరికేసి పార్టీ కార్యక్రమం చేస్తే వారికి తప్పలేదు. ఆ రోజు